హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ క్యాండిల్స్. నేను మీ సుమక్క. ఈరోజు చెప్పుకోబోయేదంటే చిన్న టాపికే, పెద్ద టాపిక్ ఏం కాదు. జస్ట్ ఏంటంటే ఫ్యూ ఇక్కడ నేను పైన చూపిస్తున్నాను కదా ఫోటో. ఈ ఫోటో ఏంటంటే ఇది చూడంగానే ఒక యూనిక్ ఆర్ట్ లాగా అనిపిస్తుంది కదా. బట్ ఏంటంటే ఇది ఒక 40 to 50 ఇయర్స్ బ్యాక్ ఒక నానమ్మ గారు స్టార్ట్ చేశారంట. అది కూడా ఈ క్యాండిల్ ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ తీసుకుని దానికి ఉన్న చిన్న స్టీల్ది ఉంటుంది కదా అది రిమూవ్ చేయాలి. తర్వాత పాత బల్క్ క్యాండిల్ ఉంది కదా దాన్ని కొంచెం హీట్ చేయాలన్నమాట. హీట్ చేశాక మనం తీసుకున్న కొత్త క్యాండిల్ని కూడా కింద బేస్లో కొంచెం హీట్ చేసి ఈ పాత క్యాండిల్ మీద స్టిల్ అది నిలబడేటట్టు అంటించాలన్నమాట. దెన్ మనము కొత్త క్యాండిల్ని వెలిగించాలి. అప్పుడు అది పడిపోకుండా నీట్గా ఉంటుంది అండ్ సెంటర్లో ఉంటుంది. సో అక్కడి నుంచి ఏంటంటే వెలిగించినప్పుడు కొంచెం కొంచెంగా కరిగి దెన్ ఆ వ్యాక్స్ అంతా కింద జారుతూ ఉంటుంది అనమాట. అలా జారడం వల్ల ఏంటంటే అది చిన్న చిన్న దారాలుగా తయారయ్యి ఇది కొత్త ఆర్ట్ లాగా అంటే మనకి ఎలా అంటే ఒకటే స్థలంలో మనం 10 సార్లు 100 సార్లు ఒకటే వస్తువు పెడతా ఉన్నాం అనుకోండి, దాని షేప్ మారుతుంది కదా. ఇప్పుడు రాయి మీదన్నా ఒక 100 సార్లు బిందు పెడితే అది రాయి రౌండ్గా కొంచెం నున్నగా తయారవుతుంది. అలాగే ఇది కూడా అన్నమాట. ఒకదాని మీద ఇంకొకటి పెట్టడం వల్ల 100 లేయర్స్ 1000 లేయర్స్ ఛాలెంజెస్ ఉంటాయి కదా, అలా తయారైంది అన్నమాట ఈ క్యాండిల్. ఒక గ్రాని తను ఫస్ట్ క్యాండిల్ వెలిగించారనమాట. దెన్ తను డిసైడ్ అయ్యారు ఈ క్యాండిల్ని నేను అంటే తీసి బయటపడేయకుండా ఆ క్యాండిల్ కరిగిపోయి ఉంటుంది కదా, ఆ వ్యాక్స్ వచ్చేసి ఉంటుంది కదా, దాని మీద కొత్త క్యాండిల్ వెలిగించేవాళ్ళు అనమాట. వాళ్ళు అలా ఏ అకేషన్ కోసం దేన్ని చేస్తున్నా కానీ వాళ్ళు ఒకవేళ క్యాండిల్ వెలిగిస్తే ఉన్న పాత క్యాండిల్ మీదే ఇంకొక కొత్త క్యాండిల్ వెలిగించేవాళ్ళు అనమాట. ఏదో కలర్తో సంబంధం లేదు, షేప్తో సంబంధం లేదు. బట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా ఏదైనా కానీ క్యాండిల్ వెలిగించేటప్పుడు ఆ క్యాండిల్ మీద ఆల్రెడీ కరిగిన క్యాండిల్ మీద పెడుతూ వస్తున్నారనమాట. ఇలా పెడుతూ రావడం వల్ల 40 to 50 ఇయర్స్ నుంచి ఇలాగే చేస్తూ ఉన్నారు. గ్రానీ తర్వాత నెక్స్ట్ జనరేషన్. సో ఇప్పుడు జనరేషన్కి వచ్చేసరికి ఇది ఆ వ్యాక్స్ అంతా లేయర్స్గా కరిగి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ క్యాండిల్స్ వాడుంటారు కదా. సో ఇది అంతా కరిగి అదంతా ఎలా అయిందంటే ఒక గ్రేట్ ఆర్ట్ లాగా తయారైపోయింది అనమాట. సో నిజం చెప్పాలంటే ఇదంతా వేస్ట్. అంటే క్యాండిల్ కరిగిపోయిన తర్వాత మనం వేస్ట్ తీసి పడేస్తాం కదా, ఒక వేస్ట్ నుంచి ఒక ఆర్ట్ లాగా తయారైంది చూడండి. దట్టు ఏంటంటే అన్ఇంటెన్షనల్గా తయారైంది. వాళ్ళు కూడా అనుకుని ఉండరు అంటే ఇంత పాపులర్ అవుతుంది అనుకోవడం కూడా ఉండరు. బట్ ఏంటంటే ఇలా ఇది ఈ ఐడియా మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే జనరేషన్స్ టు జనరేషన్స్ మనకు ఒక ఆచారంలో అంటారు కదా, అలాగ వచ్చిందనమాట వాళ్ళకి అది. బట్ ఏంటంటే చాలా నచ్చింది నాకు. అది చూడంగానే మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా మన ఛానల్లో ఏంటంటే ఇంతవరకు చాలా సపోర్ట్ చేశారు. ఆల్మోస్ట్ 10K వ్యూవర్స్ వచ్చేసారు. సో మీరు మన ఛానల్ ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశపడుతూ ఉన్నాను. అండ్ మన వీడియోస్ చూస్తూ ఉండండి. షార్ట్స్ వస్తున్నాయి, లాంగ్ వీడియోస్ వస్తున్నాయి. అండ్ మీకు మీ సజెషన్స్ ఏంటో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా అడుగుతూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్స్లో అడగండి. మ్యాక్సిమం క్లియర్ చేయడానికి చూస్తాను. లేదు అంటే మీ డౌట్స్ అన్ని కమెంట్స్లో పెట్టండి. ఒకసారి Q&A రౌండ్ కూడా చేస్తాము. ఇంకా ఏంటంటే మన ఛానల్ ఇంకా కొత్త వెరైటీ క్యాండిల్స్ ఎలా చేయాలి ఇలాంటి వీడియోస్ నెక్స్ట్ రోజుల్లో రాబోతున్నాయి అనమాట. కొంచెం మంచిగా నెక్స్ట్ మంచి క్యాండిల్ రిలేటెడ్ వీడియోస్ రాబోతున్నాయి. ఛానల్ చూస్తూ ఉండండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే అందిస్తూ ఉంటారనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ యూనిక్ క్యాండిల్ చూసాం కదా, ఇలాంటివే ఏంటంటే నార్మల్గా మనకి ఏంటంటే జైన్ క్యాండిల్స్, ఎక్కువ పెద్ద క్యాండిల్స్, లేదంటే మన చిన్న మల్టిపుల్ కలర్ క్యాండిల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇవేంటంటే సింపుల్గా ఉంటాయి కానీ ఏంటంటే డిఫరెంట్ లుక్ వస్తుంటుంది అనమాట. అండ్ అలాగే ఈ మధ్య ఏంటంటే క్యాండిల్ వ్యాక్స్ ఉంటుంది కదా, దాంతో ఒక చిన్న చెట్టు తీసుకొచ్చి మనం ఫింగర్స్తో
డెకరేటివ్ ఐటమ్స్ చేయడం ఇలాంటివన్నీ ఏంటంటే సింపులే కానీ ఏంటంటే చాలా యూనిక్గా ఉంటాయి. ఒకసారి అందరూ ట్రై చేయండి. మీరు చేసిన క్యాండిల్ ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి.